యూపీలో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఏదైనా ఒక రీజనల్ పార్టీ కనుక వరుసగా 2 సార్లు పవర్లో లేకపోతే దాన్ని మనుగడ బీజేపీ అధిష్టానం చేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి? యోగి పేరు చెప్తే మాఫియా లీడర్లు సుస్సుబోస్తున్నటువంటి పరిస్థితిని ఈ రోజున నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? ఇప్పుడు ఈ చర్చ ఎందుకు నడుస్తుందంటే త్వరలోనే అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చ్ ఆ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి నుంచే యోగి అలాగే బీజేపీ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టేశాయి, రంగంలోకి దిగాయి. యోగి కూడా తాను 2017 నుంచి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏమేం చేశారో ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. నిజానికి ఒక నానుడి ఉంది, ఏంటదంటే ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలంటే యూపీలో జెండా పాతాలి. యూపీ అంత కీలకం, ఎందుకంటే 80 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నటువంటి చాలా పెద్ద రాష్ట్రం ఇది. 80 లోక్సభ స్థానాలంటే ఎంపీ సీట్ అంటే తక్కువ కాదు. అందుకని యూపీలో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఢిల్లీ గద్దెనెక్కడానికి, ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అది నిజం కూడా, వాస్తవం. ఓకే, సో ఇప్పుడు మనకి ఉత్తరప్రదేశ్ విషయానికి వచ్చేసరికి 2014లో 71 సీట్లు గెలుచుకుంది అక్కడ. ఏది లోక్సభ ఎన్నికలకు సంబంధించి నేను చెప్తున్నాను. 2014లో 2019కి వచ్చేసరికి కొంచెం తగ్గే 62 సీట్లు గెలుచుకోగలిగింది. 2024కి వచ్చేసరికి 400 పార్ అనే టార్గెట్ పెట్టుకుంది దేశవ్యాప్తంగా బీజేపీ. కానీ చాలా గడ్డు పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే వాళ్ళు ఊహించింది వేరు, బీజేపీ అధిష్టానం ఉత్తరప్రదేశ్లో జరిగింది వేరు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్ని సీట్లు వచ్చాయి 2024లో? కేవలం 33 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వాళ్ళు ఊహించిన దానికంటే నెంబర్లు తగ్గిపోయినాయి. అంటే అంతకుముందు ఎలక్షన్ల కంటే 62 నుంచి 33కి నెంబర్ పడిపోయింది. అందుకనే బీజేపీకి క్లియర్ మ్యాండేట్ రాలేదు, 240 సీట్స్కే పరిమితం కావాల్సి వచ్చింది. వచ్చే ఏడాది జరగబోయేటువంటి ఎన్నికలు లోక్సభ ఎన్నికలు కాదు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికోసం ఇప్పటి నుంచే కసరత్తు బీజేపీ అధిష్టానం మొదలుపెట్టింది, రంగంలోకి కూడా దిగింది. ఇందాక నేను చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్లో విజయం సాధించడం బీజేపీకి చాలా అవసరం. ఎందుకంటే ఈ ఇంపాక్ట్, ఈ అసెంబ్లీ ఎన్నికల ఇంపాక్ట్ ఆ నెక్స్ట్ జరగబోయేటువంటి, అంటే ఇది సెమీఫైనల్ లాగా కూడా మనం భావించవచ్చు. నెక్స్ట్ 2029లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఇది గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టుగా ఒక సెమీఫైనల్ లాగా మనం భావించవచ్చు. అందులోకి పెద్ద రాష్ట్రం కాబట్టి ఇక్కడ విజయం సాధించడం బీజేపీకి చాలా కీలకం. ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా కీలకం. ఎందుకంటే వరుసగా ఇప్పటికే 2 సార్లు యోగి ముఖ్యమంత్రి అయ్యారు. 3వసారి కూడా ముఖ్యమంత్రి అయితే హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుంది. ప్రతిపక్షాల ఉనికిని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సమాజ్వాదీ పార్టీ పర్టికులర్గా ఏదైనా ఒక రీజనల్ పార్టీ కనుక వరుసగా 2 సార్లు పవర్లో లేకపోతే దాన్ని మనుగడ, ఉనికి కాపాడుకోవడం చాలా కష్టం. కేడర్ని, నాయకుల్ని కాపాడుకోవడం చాలా కష్టం. మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. కేవలం 2 నెలల్లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఏ విధంగా కకావికలమైపోయింది, ఏ విధంగా ముక్కలైపోయింది, చీలిపోయింది చెప్పాలంటే. ఎమ్మెల్యేలు దాదాపుగా 60 మందికి పైగా రెబల్ క్యాంప్ పెట్టేసుకున్నారు. అండ్ ఎంపీలు ఉన్న 28 మంది లోక్సభ ఎంపీల్లో 20 మంది ఎన్డీఏకి మద్దతు పలుకుతున్నాం, మాది వేరే కుంపటి, వేరే పార్టీలో వాళ్ళు మెర్జ్ అయిపోయారు. రాజ్యసభలో కూడా 3 ఎంపీలు పోయారు. కేవలం 2 నెలల వ్యవధిలో పార్టీ మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోయింది, తల్లకిందులైపోయింది. కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీ అయినా కూడా పవర్ లేకపోతే, అధికారం లేకపోతే నాయకుల్ని కాపాడుకోవడం కష్టం, అలాగే కార్యకర్తలను కూడా కాపాడుకోవడం కష్టం. ఉండరు ఒక చోట, డెఫినెట్గా పక్క చూపులు చూస్తారో వేరే పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు బీజేపీ అధిష్టానం చాలా పగడ్బందీ ప్రణాళిక రచిస్తోంది. ఆ ప్రణాళికను గురించి చెప్పడానికంటే ముందు ఎందుకు యోగి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అని చెబుతున్నానంటే, రీసెంట్గా ఒక ఒపీనియన్ పోల్ సర్వే, దైనిక్ భాస్కర్ సర్వే సంస్థ చేపట్టినటువంటి ఒక ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం చూస్తే, అఫ్కోర్స్ ఇట్స్ టూ ఎర్లీ, కానీ ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ యూపీ ప్రజల మూడ్ ఎలా ఉంది అని చెప్పడానికి కోసం ఈ సంస్థ సర్వే చేసింది. ఇందులో ఎన్డీఏకు సుమారుగా 264 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి ఓవరాల్గా, సమాజ్వాదీ పార్టీ ప్లస్ అలయన్స్ కూటమికి 137 స్థానాలకే పరిమితం అవుతుంది. బీఎస్పీ అసలు ఉనికి లేకుండా పోతుంది, వస్తే ఒక సీటు రావచ్చు, బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి. తర్వాత ఇతరులకు 1 సీటు. ఇది దైనిక్ భాస్కరన్ సర్వే
ఆ సంస్థ చెప్పినటువంటి సర్వే. ఈ లెక్క ప్రకారం చూస్తే బీజేపీ నిస్సందేహంగా మరొకసారి బీజేపీనే పవర్లోకి వస్తుంది. బీజేపీ పవర్లోకి వస్తే ఆటోమేటిక్గా యోగి ఆదిత్యనాథ్ గారే పవర్లోకి మరొకసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము బీజేపీ అధిష్టానం చేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి అత్యుత్సాహం అని అనలేం, ఓవర్ కాన్ఫిడెన్సా, ఎలాగైనా గెలిచేస్తాంలే అని అనుకున్నారా? ఎందుకంటే ఈ రామ మందిరం నిర్మించాం కాబట్టి ఎలాగైనా గెలిచేస్తామని అనుకున్నారు. మొత్తానికి కొన్ని తప్పుదాలు జరిగాయి, దాన్ని సరిదిద్దుకుంటారు. సరిదిద్దుకున్నటువంటి ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నారు. ఏంటి ఈ ప్లాన్లో మాస్టర్ ప్లాన్ ఏంటంటే 64 నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసింది బీజేపీ అధిష్టానం. ఏంటి 64 నియోజకవర్గాలంటే ఈ 64 నియోజకవర్గాలు కూడా 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు. ఈ 64 నియోజకవర్గాలు వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే బ్యాటిల్ గ్రౌండ్ సీట్స్ అంటున్నారు, లేదా స్వింగ్ సీట్లు. స్వింగ్ సీట్ అంటే అటైనా కావచ్చు ఇటైనా కావచ్చు. సో అక్కడ నెగిటివ్ పాయింట్స్ అవి. ఎందుకు మనం అక్కడ అంత తక్కువ మార్జిన్తో 10,000 ఓట్లు 5,000 ఓట్ల తేడాతో ఎందుకు మన పార్టీ ఓడిపోయింది? అక్కడ ఏ ఫ్యాక్టర్స్ పనిచేసే మనకు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఏ ఫ్యాక్టర్స్ పనిచేసి ఇప్పుడు ఈ 64 నియోజకవర్గాల మీద పర్టికులర్గా ఫోకస్ చేస్తూ ఉన్నారు. మొత్తం 18 జిల్లాల్లో విస్తరించినటువంటి ఈ నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టింది. సుమారుగా ఎన్నికల లోపు 5 లక్షల సమావేశాలను నిర్వహించబోతుంది. చిన్న సమావేశాలు. ఈ 5 లక్షల సమావేశాలు నిర్వహించడానికి 17,000 గ్రూపులను ఇప్పటికే తయారు చేశారు. ఈ 17,000 గ్రూపులు ఒక్కో గ్రూపు రోజుకి సుమారుగా 30 సమావేశాలను నిర్వహించడానికి ఇప్పటికే గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఈ బీజేపీ నెట్వర్క్ అంతా ఎలా ఉంటుందంటే ఓవర్ నైట్లో ఏవి విజయాలు రావు. వెస్ట్ బెంగాల్లో విజయం సాధించడానికి దాదాపు 10-15 సంవత్సరాలు రిగరస్ ఎఫర్ట్ చేస్తేనే ఇంత థంపింగ్ విక్టరీ నమోదు చేయగలిగింది బీజేపీ. 206 అంటే మామూలు విషయం కాదు. అందరూ పెదవి విరిచారు, అంత ఈజీ కాదు మమతా బెనర్జీని ఢీకొట్టడం అని చెప్పి చాలామంది డౌట్ వ్యక్తం చేశారు, అనుమానం వ్యక్తం చేశారు. కానీ అక్కడ చేసి చూపించింది. సో అక్కడే చేయగలిగినప్పుడు ఇక్కడ పెద్దగా అంత బలమైనటువంటి పోటీ కూడా ఏం లేదు సమాజ్వాదీ పార్టీ నుంచి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అఖిలేష్ యాదవ్ మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్దగా అస్త్రాలు ఆయుధాలు ఏం లేవు యోగి మీద ప్రయోగించడానికి. ఏదో రీసెంట్గా ఒక చిన్న ఆయుధం దొరికింది. ఏంటది? అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి ఈ భక్తుల విరాళాలకు సంబంధించినటువంటి ఈ భాగవతం గోల్మాల్, అది స్కామ్ అంటారా ఏదైనా కానీ మొత్తానికి తప్పు జరిగింది. దీన్ని పొలిటికల్ వెపన్ లాగా ప్రతిపక్షాలు వాడే ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని కూడా సిట్ విచారణ వచ్చింది. ఫైనల్ రిపోర్ట్ వచ్చేస్తే ఆ వ్యవహారం కూడా బయటపడిపోతుంది. ఎందుకంటే అందులో ప్రైమ్ అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తితో అఖిలేష్ యాదవ్ ఫోన్ కన్వర్సేషన్ జరిగాయి. ఇప్పటికే అది గుర్తించారు పోలీసులు. సో ఆ బండారం ఏదో బయటపడిపోతే అది కూడా తేలిపోయేటువంటి అవకాశం ఉంది. కమింగ్ బ్యాక్ టు టాపిక్. ఇప్పుడు 18 జిల్లాల్లో బీజేపీ అధిష్టానం ఫోకస్ పెడుతోంది. సుమారుగా 17,000 గ్రూపులను తయారు చేశారు. దీంట్లో మైక్రో లెవెల్ ప్లానింగ్ జరుగుతోంది. అంటే ఇందులో కేంద్ర మంత్రులు ఉంటారు, రాష్ట్ర మంత్రులు ఉంటారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమందిని బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్గా తీసుకొస్తూ ఉన్నారు. ఎన్ని ఎఫర్ట్స్ చేయాలో, ఎక్కడ యోగి ఉన్నారు కదని చెప్పి ఎక్కడ అశ్రద్ధ లేదు, నిర్లక్ష్యం లేదు, కొట్టి తీరాల్సిందే. ఎందుకంటే యూపీ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్. ఇక్కడ కోల్పోయామంటే డెఫినెట్గా అది ఒక పెద్ద సెట్ బ్యాక్ అయిపోతుంది. కోల్పోవడానికి అవకాశాలు కూడా చాలా తక్కువ. బట్ ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా డెఫినెట్గా వెస్ట్ బెంగాల్లో ఎలాంటి ఫలితాన్ని అయితే చూశారో, అయితే వెస్ట్ బెంగాల్కి ఇక్కడికి తేడా ఉంది. వెస్ట్ బెంగాల్లో లేని పవర్ను తెచ్చుకున్నారు. 15 సంవత్సరాల కంచుకోటను బద్దలు కొట్టారు. ఇక్కడ అలా కాదు, ఆల్రెడీ బీజేపీ ఉంది. 2 సార్లు ఇప్పటికే యోగి సీఎం అయ్యారు. ఇప్పుడు కొడితే హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తున్నారు. హర్యానాలో ఏ విధంగా అయితే వర్కౌట్ చేశారో, నేను చెప్పేది ప్రిపరేషన్ గురించి, అక్కడ ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే గ్రౌండ్ లెవెల్లో పనిచేశారో కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కోఆర్డినేటెడ్గా ఎలా అయితే హర్యానాలో పనిచేశారో, వెస్ట్ బెంగాల్లో పనిచేశారో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా అదే ఫార్ములాని అనుసరిస్తూ ఉన్నారు. మైక్రో లెవెల్ ప్లానింగ్. నేను అడుగుతాను ఏంటంటే బేసిక్గా యూపీ సీఎంగా మళ్ళీ యోగినే ఎందుకు రావాలి? అతన్ని పెద్దగా వ్యతిరేకించడానికి ప్రజల దగ్గర కూడా ఏం లేవు, ప్రతిపక్షాల దగ్గర అసలే పాయింట్లు లేవు. ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ట్రెమెండస్ రిజల్ట్ చూపించారు. ట్రెమెండస్ రిజల్ట్ అంటే కొన్ని బ్రీఫ్గా చెప్పే మాఫియా మట్టిలో కలిపేస్తానని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మాఫియా క్రాక్డౌన్ చూస్తే ఇంతవరకు ఆయన సుమారుగా 220 మంది గ్యాంగ్స్టర్స్ని, మాఫియా డాన్స్ని ఐడెంటిఫై చేసి కొంతమందికి శిక్షలు వేశారు, కొంతమందిని జైల్లో వేశారు. 220 మంది తక్కువ కాదు. సుమారు 8,500 కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీస్ని క్రిమినల్స్ నుంచి లాక్కొని మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తక్కువ కాదు, 8,500 కోట్లు. యోగి పేరు చెప్తే మాఫియా లీడర్లు సుస్సు పోసుకునేటువంటి పరిస్థితిని ఈ రోజున తీసుకురాగలిగారు. తద్వారా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఆల్మోస్ట్ 95% లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది.
ఎకానమీ విషయంలో చూస్తే యోగి సీఎంగా ఛార్జ్ తీసుకున్నప్పుడు 12 నుంచి 13 లక్షల కోట్లు జిఎస్డిపి, స్టేట్ జిఎస్డిపి. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు సుమారుగా 30 లక్షల కోట్ల జిఎస్డిపి 25-26 ఇయర్కి. అది ఎకానమీ విషయంలో సాధించినటువంటి ప్రగతి. ఇన్వెస్ట్మెంట్లు చాలా వస్తున్నాయి. యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ జరిగింది 2023లో. సుమారుగా ఎంఓయూలు 38 లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఎంఓయూల మీద సంతకాలు జరిగాయి. అది ఇన్వెస్ట్మెంట్ల పరంగా వచ్చినటువంటిది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే కట్టేశారు. బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే 296 కిలోమీటర్లు. ప్రస్తుతం గంగా ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతోంది. ఇదేన్ని కిలోమీటర్లు? 594 కిలోమీటర్లు గంగా ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతుంది. ఎయిర్పోర్ట్లు ఇప్పటికే నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అది ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే ఇనాగ్రేట్ అయిపోయింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అద్భుతమైనటువంటిది. ఇక సివిలైజేషన్ యాంగిల్ వీ మస్ట్ నాట్ ఫర్గెట్. ఎందుకంటే రిలీజియస్ టూరిజంని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నారు. రామ్ మందిర్ ప్రాణప్రతిష్ఠ, మొత్తం అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. హిందువుల ఆకాంక్ష, ఒక డ్రీము, ఒక ఎమోషను, ఒక కళ, అది నెరవేర్చారు. దట్ క్రెడిట్ గోస్ టు బోత్ సెంటర్ అండ్ స్టేట్, ఇద్దరికి ఇవ్వాలి. తర్వాత కాశీ విశ్వనాథ్ కారిడార్ని కంప్లీట్ చేశారు. తర్వాత టూరిస్ట్ అరైవల్స్ చాలా పెరిగినాయి. సో ఈ విధంగా సివిలైజేషనల్ ఆస్పెక్ట్లో కూడా చాలా వర్క్ చేసింది యోగి ప్రభుత్వం. ఎంప్లాయ్మెంట్ చాలా కీలకమైంది, చాలా ముఖ్యమైనటువంటి అంశం. సుమారుగా 6 నుంచి 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్ని ప్రొవైడ్ చేసినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. 2017 నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు 6 నుంచి 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, అంటే తక్కువేం కాదు. వెల్ఫేర్, సంక్షేమానికి సంబంధించి కూడా చాలా వర్క్ చేసింది. పీఎం ఆవాస్ యోజన కానీ, స్టేట్ హౌసింగ్ కానీ, ఫ్రీ రేషన్ దాదాపుగా 15 కోట్ల మందికి లబ్ధిదారులకు ఫ్రీ రేషన్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. సో అలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదవుతుంది. కాబట్టి ఇన్ని చేసిన వాడిని పక్కన పెట్టి వేరే ఎవరినో కరసేవకులపై దాడి చేసినటువంటి పార్టీ, లేకపోతే గ్యాంగ్స్టర్లని, డాన్స్ని మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసినటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీని ఏమాత్రం ఉత్తరప్రదేశ్ ప్రజలకి కాస్త ఒక స్పృహ, సామాజిక స్పృహ ఉన్నా కూడా వెయ్యకపోవచ్చనే ఇప్పటి వరకు ఉన్నటువంటి పల్స్ ఇదంతా కూడా చెప్తాను. ఎందుకంటే మరొకసారి కనుక పొరపాటున రావడానికి అవకాశం చాలా తక్కువ. పొరపాటున కనుక సమాజ్వాదీ పార్టీ పవర్లోకి వస్తే మరొకసారి గ్యాంగ్స్టర్ల చేతుల్లోకి, మాఫియా డాన్ల చేతుల్లోకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోతుంది. కాబట్టి యోగి మూడోసారి రావడం లేదా బీజేపీ యూపీలో గెలవడం అనేది ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ అంటే ఆ స్టేట్కి అవసరము, తద్వారా ఈ దేశానికి కూడా అవసరం. మీలో ఎంతమంది సమర్థిస్తున్నారు యోగి, ఎంతమంది కోరుకుంటున్నారు యోగి మరొకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని? మరి కొంతమంది సమాధానం చెప్పవచ్చు, అతను ఈసారి ముఖ్యమంత్రి కాదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళాలని చాలామంది కోరుకుంటారు. ఎందుకంటే మోదీ వారసుడు యోగిని అని చాలామంది చెబుతూ ఉంటారు. అది కాలమే నిర్ణయిస్తుంది. ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. బట్ ప్రస్తుతానికైతే మనం ఉత్తరప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే వచ్చే ఎన్నికలలో యోగి హ్యాట్రిక్ కొడతారా లేదా, అతనికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, అవరోధాలు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్స్ ఏంటి, తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.